హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చింతపండు పులిహోర పులుసు మరుగుతున్నప్పుడు మెంతులు, జీలకర్ర, మిరియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే కరివేపాకు, పసుపు, ఆయిల్ వేసుకొని ఇది బాగా చిక్కబడేంత వరకు పక్కన మరగనివ్వాలి. అన్నం చల్లారేసుకున్న దాంట్లో నువ్వులు, పల్లీల పౌడర్ వేయించి పౌడర్ చేసుకున్న ఈ మిశ్రమంని ఈ రైస్లో కలిపేయాలి. అలాగే పోపు పెట్టుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని, పల్లి ఆయిల్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు అదంతా కూడా అన్నానికి పట్టించినాం కదా, తగినంత సాల్ట్ అదంతా పట్టించి కొంచెం ఇంగువ వేసుకున్న తర్వాత ఇక పైన వేసి మొత్తం మిక్స్ చేయడమే. చాలా టేస్టీగా గుళ్ళో ఉన్న టేస్ట్ అయితే వస్తుంది. ఈ నువ్వులు పల్లీల పౌడర్తో మంచి టేస్ట్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.